హోమోసెక్సువల్స్ స్త్రీతో సెక్స్లో పాల్గొనలేరా? హోమోసెక్షువల్స్ అంటేనే ఒక మగవాడి మీద అట్రాక్షన్. మగవాడి మీద అట్రాక్షన్ అంటే ఎంత సెక్సీగా అమ్మాయి ఉన్నా వాళ్ళు ఏమి ఉండదండి. స్త్రీతో సెక్స్లో పాల్గొనే ముందు కావాల్సిన ఏంటండి, వాళ్ళకి కావాల్సిన అట్రాక్షన్. సెక్స్లో ఫస్ట్ కావాల్సింది అట్రాక్షన్, ఆకర్షణ. ఈ ఆకర్షణ ఆకర్షణ కలగాలంటే కోరిక ఉన్న డిజైర్. ఆ డిజైర్ ఎవరి మీద ఉంది? మగవాడి మీద ఉంది. ఆ మగవాడి మీద అట్రాక్షన్ వస్తుంది. అదే అట్రాక్షన్ రావాలంటే వాళ్ళ మనసు ఎవరి మీద ఉంది? మగవాడి మీద. అంటే కొంతమందికి జీన్స్ ప్రకారంగా జీన్స్లో ఉన్నటువంటి మ్యుటేషన్ వల్ల వాడు మగవాడైనప్పుడు కూడా వాడికి ఆడదాని మీద మనసు లేకుండా మగవాడి మీదే ఉంటుంది. వీళ్ళు హోమోసెక్షువల్ గే అంటారు వాళ్ళు. అలా ఉంటారు వాళ్ళు. అంతే వాడికి కారణం అంటే మైండ్ సెట్. వాడికి అలా తయారు హార్మోన్ డిస్టర్బెన్స్. కొంతమంది మాత్రం అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారంగా కూడా హోమోసెక్షువల్. అంటే అలాంటి జైళ్ళల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తాత్కాలికంగా వాళ్ళు వెళ్తారు. అలాగా కూడా కొంత మగపిల్లలు ఉంటారండి, వాళ్ళు హాస్టల్స్లో వాటిలో ఉంటారు. వాళ్ళు యుక్త వయస్సు 15 ఏళ్ళు 16 ఏళ్ళ వయసులో ఉంటారు. ఉన్నప్పుడు సెక్స్ పైన కోరికలు కలుగుతాయి. కలిగిన వాడు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళే సెక్స్ ప్రెషర్ కోసం అని యానల్ ఇంటర్కోర్స్ చేయడం, పురుషాంగని పేరు చేస్తారు. చేసాడు కల్లా వీళ్ళు జెనెటిక్గా డిఫెక్ట్ లేకపోయినప్పటికీ, జీన్స్ ప్రకారం డిఫెక్ట్ లేకపోయినప్పటికీ వాడు మైండ్ పర్వర్ట్ అయింది, ఇంకొక డైవర్ట్ అయిపోయింది. అంచేత వాడు జెనెటిక్గా లేకపోయినా, జీన్స్ ప్రకారంగా డిఫెక్ట్ లేకపోయినా, ఆ కొన్న పరిస్థితులు వాడు ఆల్రెడీ ఒక మగవాడు సెక్స్ వాడు ప్లెజర్ పొందిన అలవాటైంది కనుక ఆడదాని మనసు కాదు. ఎందుకని వాడు సెక్షువల్ ప్లెజర్ అంతా మగవాడితో పొందుతున్నాడు. మగవాడి మీద అట్రాక్షన్ డెవలప్ చేసుకున్నాడు. మైండ్ అలాగా పెంపొందించుకున్నాడు. ఒక మగవాడు మనసు పెంపొందించుకున్నాడు కనుక వాడు అలా హోమోసెక్షువల్గా తయారైపోతాడు. ఇలాంటి వాళ్ళు మాత్రం మనం వాడిని అనలైజ్ చేసి, వాడు ఎందుకు హోమోసెక్షువల్ అనలైజ్ చేసి, వాడు హాస్టల్లో ఉండబట్టి మగవాడితో స్నేహం వల్ల అలా అయిపోయాడు, సెక్షువల్ అర్జీ కోసం అలా అయ్యాడు అని తెలుసుకుని వారికి కొంత బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అని అంటాం సైకోథెరపీలో. ఆ బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ చేస్తే వాడు మళ్ళీ మామూలు అవుతాడు, ఆడదమైన మనసు కలుగుతుంది. అలా కాకుండా జీన్స్ ప్రకారమే జీన్స్లో ఉన్న మ్యుటేషన్ వల్ల వాడు తయారైతే మాత్రం కొంత కష్టమే మార్చడం మారడం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.